హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాం. నైట్ టైం కాబట్టి తగ్గేదేలే. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అందరం స్లోగా రెడీ అయితే వెళ్ళాం అనమాట. ఫాస్ట్గా రెడీ అవ్వకూడదు కదా, మేకప్ ఉండదు. లోపలికి రాగానే ఎంట్రన్స్లో ఫోటో తీయించుకోవచ్చు. అండ్ వెల్కమ్ లాగా కూడా ఇట్లా పెట్టారు. అందరికీ పలకరిస్తూ లోపలికి వెళ్ళి భోజనాలు అయితే ఏమేమి పెట్టారో అక్కడ కనిపిస్తూనే ఉంటాయి, ఇంక చెప్పడం ఎందుకు. నైట్ టైం భోజనాలు చాలా బాగుంటాయి మధ్యాహ్నం కన్నా. ఈ ఎండాకాలంలో ఏంటంటే బట్ మాకైతే మాత్రం ఏ టైం భోజనం అయినా ఓకే, అన్నిటికీ వెళ్తాం. వీళ్ళది అక్కడ ఫంక్షన్ అవుతే ఇక్కడ జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు. పాయసం నా ఫేవరెట్. నేను ఐస్ క్రీమ్ అంతగా తిన్న కాబట్టి ఇంకా మా అమ్మలు ఒక ఐస్ క్రీమ్ కని వెళ్ళి మా అమ్మ 2 ఐస్ క్రీములు, మా పిన్ని 2 ఐస్ క్రీములు. చూసారా, పిల్లలకి కూడా పెట్టట్లే, వాళ్ళు తినిస్తున్నారు. చాలా మంది ముందే వచ్చి వెళ్ళిపోయారు ఎక్కడ భోజీ అయిపోద్దా అని. అలా తింటుంటే మా గంగబాబాయ్ కూడా వచ్చాడు. అలా కొంచెం మాట్లాడుతూ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తున్నాం భోజీ కోసం. ఈ కప్పులు ఎందుకంటే యాక్చువల్లీ మేము గుప్చప్ తినడానికి వెళ్ళినప్పటికీ ఆకులు అయిపోయాయంట, అందుకే కప్పులు తీసుకెళ్ళాం. తీరా చూస్తే ఆకులు ఉన్నాయన్నారు. పెళ్ళి ఎలా అవుతుందా ఏంటా అని మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం. పెళ్ళి ఎప్పుడు ఒకేలాగా అవుతుంది, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నాం. నా ఫ్రెండ్ కూడా కలిసింది, హాయ్ హాయ్ అని చెప్పేస్తున్నాం. ఫొటోస్ కోసం ఏమైనా పెడితే ఫొటోస్ తీసుకోవాలంటే చాలా ఆత్రుత కదా అందరికన్నా నాకు ఇంకా ఎక్కువ. ఫొటోస్ అలా తీసుకున్నాక నేను చెప్తున్నా, మా కారే అద్దెకి అడిగారు అందుకే ఇచ్చాము అని చెప్పి. అలా నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికైతే 11 అయ్యిందనమాట. లైక్ చేసుకోండి, బాయ్ బాయ్.